దాంతోపాటు మీ రేషన్ కార్డు, దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే పాన్ కార్డు అంటే పాన్ కార్డు తీసుకుని సిఎస్ సెంటర్ మన పంచాయతీల్లో పనిచేస్తుంటే చేయించుకోవచ్చండి. లేదంటే ఎక్కడైతే మన సిఎస్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి దాన్ని మీరు మీ అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవచ్చండి. ఈ అప్లోడ్ అయిన తర్వాత మనకు గ్రామ సచివాలయానికి వస్తుందండి. వచ్చిన తర్వాత మీ ఎవరైతే మన గ్రామ సర్పంచ్ గారు ఉన్నారో గ్రామ సర్పంచ్ గారే మీరు ఈయన కుమ్మర, శాఖల, మంగళ లేకపోతే ఇవి ఏ వృత్తిదానికి చెందినవాడైనా చేయని ఆయన సర్టిఫికేట్ చేయాలి. ఈ గ్రామ సర్పంచ్ గారు సర్టిఫికేట్ చేసిన తర్వాతే అది బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తుందండి. బ్యాంకర్ ఏం చేస్తాడంటే బ్యాంకర్ గురించి మీకు చెప్పాలి. ఎలా అంటే గతంలో మీరు ముద్రా లోన్ తీసుకుని ఉంటే అది రన్నింగ్లో ఉంటే దానికి మీరు అనర్హులు. అలాగే పిఎంజీపీ లోన్ తీసుకుని రన్నింగ్లో ఉన్నా కూడా దానికి మీరు అర్హులు కాదు. గతం ఇప్పుడు జగన్ అన్నది కానీ ఇతర బ్యాంకుల లోన్ ఏం తీసుకున్నా కూడా మీ సివిల్ పడిపోయినా కూడా దీనికి మీరు అర్హులే. ఇది మీ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ముద్రా లోన్ మీరు రన్నింగ్లో ఉంటే మీరు పెట్టుకున్న ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు రిజెక్ట్ చేస్తాడు. దీనికి మీరు టైలరింగ్ మీరు ఎప్పుడైతే మీరు ఎంపిక జరిగిన తర్వాత వృత్తిని బట్టి మీకు 5 రోజుల నుంచి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. ఈ ట్రైనింగ్ కాలంలో మీకు 500 రూపాయలు వృత్తి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 రోజులు ఈ ట్రైనింగ్ అయిపోయిన అనంతరం మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు 15,000 రూపాయలు వోచర్, అంటే మీరు ఏ వృత్తి కోసం మీరైతే మీరు ట్రైనింగ్ పొందారో దానికి సంబంధించినటువంటి వృత్తి పరికరాలు కొనుగోలు కొనే నిమిత్తం అది మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎక్కడైతే మీకు సెంటర్లు చెప్తారండి, ఎక్కడికి వెళ్ళి మీరు ఈ వృత్తి సామాన్లు తీసుకోవాలో చెప్పిన తర్వాత ఆ వోచర్ పట్టుకెళ్తే మీకు సంబంధించినటువంటి ఏ వృత్తికి అయితే ఉన్నా వృత్తి పరికరాలు పూర్తిగా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే సర్టిఫికేట్ పట్టుకుని మీరు బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో మొదటిసారిగా మీకు మొదటి విడతగా ఇచ్చేది ₹1,00,000. ఈ ₹1,00,000 కూడా ఈ 18 నెలల్లో 6,000 రూపాయలు చెప్పుకుని మీరు సక్రమంగా కట్టుకోగలిగితే ఇది పూర్తయిన తర్వాత మరలా ₹2,00,000 మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 30 నెలల్లో మీరు సక్రమంగా తీర్చుకుంటే అక్కడికి మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది సరిపోతుందండి. అలాగే మన ప్రధాని మోడీ గారు సంచార జాతుల కోసం ఒక 4 పథకాలని ప్రవేశపెట్టారండి. మన డిసెంబర్ కాక గత డిసెంబర్ 16వ తారీఖు. దాంట్లో ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వారికి ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటుంటే వారికి ₹5,00,000. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులతో సంబంధం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్లోనే వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీడ్ అనే ఒక పథకం ఉందండి. దాంట్లో వెబ్సైట్ ఉంది, సీడ్ అనే వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎక్కడైనా సిఎస్ సెంటర్కి వెళ్తే అది అంటే 3 నెలలకు ఒకసారి ఓపెన్ అవుతుంది. అది కానీ అంతమాట ఓపెన్లో ఉండదు. నెలకి ఓపెన్ అయిన తర్వాత నెలకు 20 రోజులు 2 రోజుల్లో ఓపెన్లో ఉంటుంది. దీన్ని మాత్రం అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళి ఎవరైనా సంచార జాతులు ఉంటే వారికి గృహం కట్టుకుంటే 5,00,000 లోను, అలాగే మీరు వ్యాపారం చేసుకుంటే 5,00,000 లోను. ఏ బ్యాంక్ దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ కార్పొరేషన్ నుంచే ఢిల్లీ నుంచే మీకు మీ అకౌంట్ డబ్బులు వస్తాయండి. అలాగే ఈ సంచార జాతులు ఉన్నటువంటి వారు ఎవరైనా పిల్లలు చదువుకుంటూ ఉంటే విద్యా లోన్ కింద మీకు ₹2,50,000 ఇవ్వడం జరుగుతుందండి. ఇది సంచార జాతులకు ఇచ్చినటువంటి మోడీ గారు. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు చేసుకుంటానికి ప్రతి వాళ్ళ దగ్గర ₹10, ₹5 వడ్డీకి తీసుకుని వ్యాపారాలు చేసుకుంటారు. ఎందుకంటే మన ఈదుల్లో బొక్క వాళ్ళు అంటున్నాం కదండి, తిరుగుతున్నారు. వాళ్ళు కూడా సంచార జాతుల్లోకి వస్తారు. అలాగే బుడమజాగాలు ఉన్నారు, వాళ్ళు కూడా సంచార జాతులకు వస్తారు. ఎరకలు ఉన్నారు, వాళ్ళు కూడా సంచార జాతుల్లోకి వస్తారు. అలాగే గంగిరెడ్లు ఉన్నారు, గంగిరెడ్లు కూడా దాంట్లోకి వస్తారు. చెంచులు ఉన్నారు, చెంచులు కూడా దాంట్లోకి వస్తారు. ఇందులో ఈ గ్రామంలో ఎవరైనా ఉంటే దాన్ని యూటిలైజ్ ఉపయోగించుకోమని చెప్పేసి ఈ సభామూర్ఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈయన అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.